ప్రభువైన యేసుక్రీస్తు నామమందు మీకు అందరికి వందనములు. రైతనాడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి నుంచి, పరలోక రాజ్యము తమ దివిటును పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నారు. అంటే అందరూ దేవుని బిడ్డలే, అందరూ పరిశుద్ధులు. కానీ వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. వీరిలో 5 మంది బుద్ధి గల వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. అందుకే 2 గుంపులు ఏర్పాటు చేసినాడు దేవుడు. అందరు దేవుని పరిశుద్ధులే, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు, అందరి దేవుని విశ్వాసం ఉంటుంది. కానీ ఇక్కడ 2 గుంపులు ఏర్పడినాయి. దేవుడు 2 గుంపులు ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఈ యొక్క బుద్ధి లేని వారు తమ దివిటును పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. కాబట్టి బుద్ధి లేని వారు దివిటును పట్టుకొని ఈ యొక్క తమతో పాటు నూనెను తీసుకొని పోలేదు. అంటే నూనె అంటే ఇక్కడ పరిశుద్ధాత్మకు సాదృశ్యం అంటారు. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎప్పుడు ప్రార్థన చేస్తుంటావు, గంటలు ప్రార్థన చేస్తుంటావు. కాబట్టి ప్రార్థనే నూనె. కాబట్టి అందరూ ఏదో అనుకుంటారు, కాబట్టి వాక్యం చదివితే సరిపోతుంది అనుకుంటుకుంటారు. కానీ నువ్వు గంటలు ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని అర్థం. నూనె పరిశుద్ధాత్మకు సాధిస్తాం. నూనె తీసుకొని పోలేదు అంటే పరిశుద్ధాత్మకు మనము స్థానం ఇవ్వడం లేదు. అందుకే పరిశుద్ధాత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్తాం. అందుకే మనం ఆర్పేసుకున్నాము కనుక మనము బుద్ధి లేని వాళ్ళలో గుంపులో మనం చేరిపోయినాం. తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటులతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. బుద్ధి గలవారు కాబట్టి బుద్ధి గలవారు వీళ్ళు నూనె అంటే పరిశుద్ధాత్మను వాళ్ళ హృదయంలో పెట్టుకొని వాళ్ళు గంటలు ప్రార్థన చేస్తూ, రాత్రులు దేవునికి ప్రార్థన చేస్తూ వాళ్ళు పరిశుద్ధాత్మను హృదయంలో భద్రపరుచున్నారు. పరిశుద్ధాత్మకు వాళ్ళు దూరంగా జీవించలేదన్నమాట. అందుకే బుద్ధి గలవారు తమ దివిటులతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వాళ్ళందరూ కొనికి నిద్రించుండేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినా వాళ్ళందరూ కొనికి నిద్రపోతూ ఉన్నారు. అంటే ప్రార్థన జీవితం లేదు కాబట్టి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అందుకే అర్ధరాత్రి విన ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడిన. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచారు. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకేండని బుద్ధి గల వారిని అడిగారు. అందుకే బుద్ధి లేని వారు మా నూనె ఆరిపోతుంది, నూనె మాకు కొంచెం ఏంటి అన్నాడు. పరిశుద్ధాత్మ ఎవరిస్తారు? ఇదేదో అంగంలో దొరికేదే. కాబట్టి మనమే సంపాదించుకోవాలి. ప్రతిదినం నువ్వు గంటల ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేడు కనుక వీళ్ళు మాకు కూడా కొంచెం ఏంటి పరిశుద్ధాత్మలో ఉంటాము. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనని చెప్పిరి. అమ్మేటలో దొరికి కొనుక్కొనండి. ఇది ఏమన్నా అంగట్లో దొరికేదే? పరిశుద్ధాత్మ నూనె. కాబట్టి అది దేవుడు ఇచ్చేది, దేవుడు నీలో పెట్టేది. నీ ఎంత ప్రార్థన చేస్తుంటే అంత నీలో నూనె అధికమవుతూ ఉంటుంది, అంత నూనె నీలో అభివృద్ధి అవుతుంటుంది, ఎక్కువైతుంటుంది. అందుకే వీళ్ళు అయిపోయింది నూనె మాకేంటి అన్నప్పుడు సరే అని చెప్పి వాళ్ళు ఏదో ఇది అంగంలో అమ్ముతారేమో అని వాళ్ళు పోయినారు. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి సిద్ధపడినారు. వీళ్ళంతా బుద్ధిగల వారు సిద్ధపడినారు కనుక వాళ్ళు యేసుప్రభుతో పాటు వెళ్ళిపోయినారు. మధ్యాహ్నం కొంచెం బుర్ర వదిలినప్పుడు వాళ్ళు యేసుప్రభుతో పాటు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు అంతటా తలుపు వేయబడిన. ఆ తర్వాత దక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము నెరగనని నిక్షేమంగా మీతో చెప్పుతున్నా, నేను మీరు ఎవరో నాకు తెలియదు అంటూ ఉన్నాడు. అందుకే ప్రార్థన మనం గంటలు చేయనప్పుడు మనం దేవునికి మనం ఎవరో తెలియదు అంటాం. అందుకే మనం ఇప్పుడే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైనా ప్రార్థన జీవితం కలిగి ఉండండి.
గంటలు గంటలు మనుషులతో ఎంతైనా మాట్లాడతాం, పొద్దు నుంచి రాత్రి వరకు మాట్లాడతాం, కానీ ప్రార్థన చేయడానికి వద్దంటాం. వద్దు ఇక చాలు, 5 నిమిషాలు చాలు, అంతెందుకు అని అంటాం. కష్టం వచ్చినప్పుడు చేద్దామని అంటాం. కాబట్టి నీ కష్టమున్నా సుఖమున్నా నువ్వు ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టకుండా గంటలు గంటలు చేసినప్పుడే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్తామంటాం. అప్పుడే మనం బుద్ధి గల వాళ్ళం. కాబట్టి లేకుంటే బుద్ధి లేని వాళ్ళం. కాబట్టి ప్రార్థన చేయకుంటే బుద్ధి లేని వాళ్ళము. కాబట్టి ఏమైతే అనుకున్నారు కాబట్టి బుద్ధి లేని వారు అయిపోయిన దేవునికి కాబట్టి వాళ్ళు వినలేకపోయారు. ఆ దినమైన గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. కాబట్టి ఆ దినమైన గడియ మనకు తెలియదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు మనం ప్రార్థన కలిగాం. గంటలు గంటలు ప్రార్థన చేసినప్పుడే మనం పరలోక రాజ్యానికి ఎత్తబడతాం. మరి మధ్యాకాశానికి యేసు ప్రభువు వచ్చినప్పుడు మనము బూర ఊదినప్పుడు ఆ యొక్క మధ్యాకాశానికి మనం ఎత్తబడతాం. కాబట్టి అట్లా మనము బుద్ధిగల వారంగా మనం తయారవుతాం. బుద్ధిగల వారు కావాలని యేసు ప్రభువు శిలువలో రక్తం జీవించే ప్రాణం ఇచ్చి మనల్ని బుద్ధిగల వారంగా చేసినాడు. అందుకే మనం ఈ లోకాన్ని చూసి బుద్ధి లేని వారంగా మనకు కాకూడదు. బుద్ధి లేని వారంటే ప్రార్థన జీవితం లేని వారంతా బుద్ధి లేని వారే. కాబట్టి మనం అలాగా ఉండకుండా ఇప్పటి నుంచే మనం ప్రార్థన జీవితం కలిగి మనం పోరాడదాం. అట్లా పోరాటాలనే యేసు ప్రభు మన రక్తం చెల్లించాలి. యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుందంట. అందుకే యేసు ప్రభు నా హృదయాన్ని పవిత్రం చేసి నన్ను బుద్ధిగల వారిగా చెయ్యి అన్నప్పుడు యేసు ప్రభు మనల్ని బుద్ధిగల వారిగా చేస్తూ ఉంటాడు అనమాట. అందుకే మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అంటారు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పినాడు. ఇక్కడ 24 వచ్చిన కాబట్టి ఈయన మాటలు విని వాడి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోని ఉండును. అంటే బండ అంటే క్రీస్తు మీద మనము ఉండాలా. క్రీస్తు మీద లేము కనుకనే మనం బుద్ధి లేని వారం అంటారు. బుద్ధి గల వాళ్ళు క్రీస్తు అనే బండ మీద ఉంటారంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటారు అంటారు. కాబట్టి బుద్ధిమంతుని పోని ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చను, గాలి వీసెను, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. అందుకే ఎన్ని కష్టాలు, ఎన్ని రోగాలు, ఎన్ని బాధలు వచ్చినా యేసు ప్రభువును విడిచిపెట్టకుండా, ప్రార్థన విడిచిపెట్టకుండా పట్టుకొని ఉండేవాళ్ళే క్రీస్తు అనే బండ మీద ఉంటారు అంటారు. మరి నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. ఇక్కడ కూడా యేసు ప్రభు స్పష్టంగా చెప్పినాడు. ఇసుక మీద అంటే ప్రార్థన జీవితం లేదు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మకు స్థానం ఇవ్వడం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మకు స్థానం ఇవ్వలేదు కనుక ఇసుక మీద ఉన్నాం మనం అంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి వీసెను, ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కొనబడిన దాని పాటు గొప్పదని చెప్పాను. అందుకే పడిపోతారు అంటాడు. అంటే ప్రార్థన జీవితం లేదు కనుక ఇసుక మీద ఉన్నారు అంటారు. ప్రార్థన జీవితం ఉన్నోళ్ళు క్రీస్తు అనే బండ మీద ఉన్నారు కనుక వాళ్ళే బుద్ధి గలవారు, వాళ్ళే పరలోక రాజ్యానికి ఎత్తబడతారు, మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. కాబట్టి అలాగా మనం తీర్మానించుకునేటట్టుగా మరి ఇంకెవరైతే మారలేదో ఇప్పుడే యేసుప్రభు నేను బుద్ధిగల వానికి చేయి, నన్ను క్షమించు, నేను పాపినంటే యేసుప్రభు నిన్ను బుద్ధిగల వానికి చేసేవాడు యేసుప్రభు. ఈ లోకంలో నా బుద్ధిగల వానికి చేసి మనని పరలోక రాజ్యాలకి ఎత్తబడేటట్టుగా, మధ్యాకాశానికి యేసుప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేటట్టుగా మనల్ని సిద్ధపడతాం. కాబట్టి అట్లా మనం సిద్ధపడటానికి యేసుప్రభు దగ్గర మన పాపాన్ని ఒప్పుకొని బుద్ధిగల వారంగా మనం అయ్యేటట్టుగా దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్.